హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ స్టూడెంట్స్. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో అయితే 2 కాలేజ్ ఇన్సైట్స్ కంప్లీట్గా మాట్లాడాం. వన్ ఈజ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ అండ్ ఇంకొకటి వచ్చరికి గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు. ఈ 2 కాలేజ్ యొక్క కంప్లీట్ ఇన్సైట్స్, రేటింగ్స్ ఏంటి, హాస్టల్ అకామిడేషన్ ఎలా ఉంటుంది, ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఓవరాల్గా మొత్తం ఇన్ డీటెయిల్గా మాట్లాడాము. ఇన్ కేస్ మీరు ఆ 2 వీడియోస్ కనుక చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. సో ఇవి ఎందుకు మాకు యూజ్ అవుతాయి ఈ కాలేజ్ ఇన్సైట్స్ కంప్లీట్గా అంటే, మీకు రేపు పొద్దున ప్రయారిటీ లిస్ట్ పెట్టేటప్పుడు ఏ కాలేజ్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, మీకు అనుకూలంగా ఎందులో ఉందనేది మీరు ఎక్కడ ఫిల్టరైజేషన్ చేసుకొని మీరైతే పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అన్ని కాలేజ్కి ప్రొవైడ్ చేస్తాం, ఆంధ్ర అండ్ తెలంగాణ. వర్రీ అవ్వాల్సింది ఏం లేదు, 1 by 1 అన్నీ వస్తాయి. ఇవాళ వీడియోలో మనం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు గురించి కంప్లీట్ ఇన్సైట్స్ మాట్లాడతాం అనమాట క్లియర్గా. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే, అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ మా ద్వారా వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా మెంటర్షిప్ ద్వారా, సో వాళ్ళైతే మాకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో జెన్యూన్ రివ్యూస్, 100% జెన్యూన్ ఇన్సైట్స్. సో లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దామండి. సో చూస్తున్నారు కదా, జిఎంసి ఒంగోలు. సో ఫస్ట్ మనం చూసుకోవచ్చండి క్యాంపస్ ఓవర్ వ్యూ. ఫస్ట్ చూసుకుంటే చాలా అంబియన్స్ చాలా బాగుంటుంది, గ్రేట్ క్యాంపస్ అని కూడా చెప్పారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుంది, మంచి ఫెసిలిటీస్తో అని చెప్పారనమాట. సో ఇక్కడ మీరు పిక్స్ చూసుకోవచ్చు, ఇది ఎంట్రన్స్ అనమాట అండ్ ఇవి బ్లాక్స్, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ వీటి యొక్క రేటింగ్స్ వచ్చేసరికి 4/5 అయితే ఇచ్చారు క్యాంపస్ ఓవర్ వ్యూకి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే హాస్టల్ అండ్ అకామిడేషన్ అనమాట. మీరు చూసుకోవచ్చు హాస్టల్ అనేది బాగుంటుంది, బట్ ఏంటంటే ఇవి ఓల్డ్ కాలేజ్ కాబట్టి కొంచెం ఓల్డ్ అనేది చెప్పారు, బట్ కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగుంటుందని చెప్పారు. చాలా ప్లెజెంట్గా ఉంటుందని చెప్పారు అక్కడ ఉండే నేచర్. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఉంటుంది, మెస్ అండ్ క్యాంటీన్ అని కూడా చెప్పారు. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు, ఇది వచ్చేసరికి మెస్ అనమాట అండ్ ఇది క్యాంటీన్. సో మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అక్కడ ఉన్న ఫొటోస్. అండ్ రేటింగ్ చూసుకుంటే 3/5 అయితే ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు కాలేజ్ రేటింగ్స్ అండ్ రివ్యూస్ మీకు క్లియర్గా ఇక్కడ ప్రొవైడ్ చేసాం చూడండి. ఈ విధంగా మేము అందరు స్టూడెంట్స్ని అడుగుతున్నాం అనమాట. సో ప్రతి కాలేజ్ నుంచి మనకు ఉంటాయి, ప్రతి ఒక్క కాలేజ్ నుంచి ఇన్సైట్స్ అని ఇలాగే ప్రొవైడ్ చేస్తాం, మీరు వరీ అవ్వాల్సింది ఏం లేదు. అండ్ ఆడిటోరియంకి 5/5 ఇచ్చారండి, ఇదే ఆడిటోరియం ఎంట్రన్స్, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు విత్ ప్రూఫ్ స్క్రీన్ షాట్ వాళ్ళు మాకు పెట్టినవి, ఇక్కడ మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూడొచ్చండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది. ఇంకా లైబ్రరీ చూసుకుంటే 4/5 రేటింగ్ అయితే ఇచ్చారు, ఇది వాళ్ళ లైబ్రరీ. అండ్ జిమ్ కూడా ఉంటుందండి, జిమ్ చాలా మంచిగా మెయింటైన్ చేస్తారని చెప్పారు, 4.5/5 ఇచ్చారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో రెండు కలిపి ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే 4/5 అనేది మీరు చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూడొచ్చు ఇవి హాస్టల్స్ అనమాట, మీరు ఇక్కడ చూడొచ్చు సీనియర్ అండ్ రెసిడెన్స్ వాళ్ళ హాస్టల్స్ మేల్కి, అండ్ నార్మల్ యూజీ చేసిన బాయ్స్ హాస్టల్స్ అనమాట. సో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు, కొంచెం ఓల్డ్ ఉంటాయి, టాప్ కాలేజ్ కాబట్టి హాస్టల్ రేటింగ్స్ కొంచెం ఇచ్చారు, 3/5 అనేది అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఫ్యాకల్టీ రివ్యూస్ అనమాట. సో వెల్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అనమాట. అండ్ అలాగే వీళ్ళు షెడ్యూల్ ప్లాన్స్ తోటి అంతా కూడా ప్లాన్ చేస్తారు, లైక్ వాళ్ళు క్లియర్ చేసే డౌట్స్ కానీ అవన్నీ అని చెప్పేసి వాళ్ళ స్టూడెంట్స్ అయితే చెప్పారు. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, ఈ 2 క్లాస్ రూమ్స్ అనమాట, మీరు ఒకసారి చెక్ చేసుకుంటే ఓవరాల్ రేటింగ్ 4.5/5 అయితే ఇచ్చారు ఫ్యాకల్టీ రివ్యూకి. అండ్ నెక్స్ట్ చూడొచ్చండి, సో మరి క్లినికల్ ఎక్స్పోజర్ ఎలా ఉంది అని అంటే, ఆ కాలేజ్లో 500 బెడ్స్ ఉన్నాయి అండ్ అలాగే మోర్ దెన్ 700+ ఓపీ కేసెస్ డైలీ చూస్తారనమాట. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి క్లినికల్ ఎక్స్పోజర్ ఫస్ట్ ఇయర్ నుంచి మీకు ఉంటుందన్నమాట అకార్డింగ్ టు ఎన్ఎంసీ నార్మ్స్. అండ్ మీరు చూసుకోవచ్చు ఈ వార్డ్స్ అనమాట, ఇవి కరెంట్ ఉన్నటువంటి వార్డ్స్. సో ఇప్పుడు మనం కట్ ఆఫ్ గురించి మాట్లాడదాం, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎలా ఉండిందని. సో ఇయర్ చాలా టఫ్గా వచ్చింది అండ్ మార్క్స్ వచ్చేసరికి మ్యాక్సిమం ఒక 90 to 100 మధ్యనే డిఫరెన్స్ ఉండొచ్చు, కట్ ఆఫ్కి తగ్గిద్ది. సో దీని గురించి ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే మనకు రిజల్ట్ రాందే కట్ ఆఫ్ ఎవరు చెప్పలేరు. సో జస్ట్ డిస్ప్లే చేస్తాను, మీరు స్క్రీన్ పాస్ చేసుకొని చెక్ చేసుకోండి, ఒక 100 or 90 మార్క్స్ అలా ఇలా. నెక్స్ట్ వచ్చేసరికి ఫీ స్ట్రక్చర్ అండి. సో ఇదేమో ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయిన వాళ్ళకి అండ్ ఇదేమో స్టేట్ కోటాలో జాయిన్ అయిన వాళ్ళకి, ఇది కూడా ఒకసారి పాస్ చేసి చెక్ చేసుకోండి. సో ఇదండి ఇవాళ వీడియో, ఓవరాల్ కంప్లీట్ ఇన్సైట్స్ ఆఫ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు. అండ్ ఇలానే మేము అన్ని కాలేజ్కి చేసామండి. సో మాకు ఎంతో కష్టపడితే కానీ ఇవన్నీ దొరకలేదు. సో ఆ కష్టానికి మీరు సపోర్ట్ చేస్తూ ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నీడెడ్ స్టూడెంట్స్ మాత్రం తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.